ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అందుకే తర్వాత నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయలేదు. కానీ నువ్వింత పెరిగిదానవని అనుకోలేదు. ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకుని ఏం సాధించావు? కనీసం వాళ్ళింట్లో పెళ్లి మాటలు కూడా పోస్ట్ పోన్ చేయించలేకపోయావు. నీ ప్రాణాలు ఎంత చీపా? మనం కావాలనుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలి, లేదంటే అది ఇంకెవ్వరికి దక్కకుండా చేయాలి. అంతేకాని మనల్ని మనం బలి చేసుకోకూడదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దానికి నీ హెల్ప్ కావాలి. ఆ వసుంధరతో ధ్రువ పెళ్ళాపి నీతో జరిగేలా చేస్తాను. ఏమంటావ్? ఇప్పుడు నాకు కావాల్సింది పెళ్లి కాదు, ఆ ధ్రువగాడి పతనం. నేను ఎంత వేదన అనుభవించానో వాడు అంతే వేదన అనుభవించాలి. నేను పడ్డ మానసిక క్షోభ వాడు కూడా పడాలి. గదిలో నుంచి కూడా బయటికి రాకుండా చీకటిలో నేను ఫేస్ చేసిన ఆ డిప్రెషన్ ఆ ధ్రువ కూడా ఫేస్ చేయాలి. నన్ను నమ్మించి నట్టెట్లో వదిలేసిన ఆ మల్లిక కొడుకు కళ్ళ ముందు నాశనమైపోతుంటే ఏం చేయలేక పిచ్చిదైపోవాలి. నా సంతోషాన్ని లాగేసుకున్న ఆ వసుంధర సంతోషం అనేది తన జీవితంలో లేకుండా చేయాలి. ఆ ధ్రువ వసుంధరల పెళ్లి జరగకూడదు. వాళ్ళు ఎప్పటికీ ఒకటి కాకూడదు. వామో, ఈ శాడిజం లెవెల్స్ ఏంట్రా బాబు? నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ని లైవ్లో చూస్తున్నట్టుగా ఉంది. నీ దగ్గర అలాంటి ప్లాన్ ఏదైనా ఉందా? ప్లాన్ చేస్తే మనకేదైనా లాభం ఉండేలా ప్లాన్ చేయాలి. పగ తీర్చుకోవడం వల్ల మనకేం వస్తుంది? కొన్ని కోట్ల కంటే ఒక ఆడపిల్లకి తన ఈగోని ఇంపార్టెంట్. కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడేంటి, వీళ్ళ ఈగోల యుద్ధానికి నేను ఆయుధాన్నా? కానీ మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి లాభం ఉండేలా చేస్తాను. నా దగ్గర మల్లిక ఆంటీ సీక్రెట్స్ చాలా ఉన్నాయి. బతికించావు తల్లి. మన ప్లాన్ని విపుల్ నడిపిస్తాడు. విపుల్ ఏం చెప్పినా ధ్రువ నమ్మేస్తాడు. ఏ విషయమైనా మొదట తనకే చెప్తాడు. ఇతనే మనకిప్పుడు ఆయుధం. థ్యాంక్ యూ నయని. ఆ రోజు నేను నిన్నంతా అవమానించినా ఈ రోజు నువ్వు నాకు సాయం చేయటానికి ముందుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఆ వసుంధర వచ్చాక ధ్రువ మరీ నన్ను కరివేపాకుని తీసినట్టు తీసి పారేశాడు. అదే మన ఇద్దరి కామన్ ఎనిమి. వాళ్ళని విడగొట్టడానికి ఏం చేయటానికైనా నేను రెడీ. నేను రెడీ. డన్ డన్. 1 సెకండ్. హలో, చెప్పరా ధ్రువ? ఓకేరా, సరే అలాగే చేస్తాను. వసుంధరకి రింగ్ ఆర్డర్ ఇవ్వమన్నాడని చెప్పాను కదా, అది తీసుకురమ్మన్నాడు. వసుంధర,
ఎంత సంతోషంగా ఉంటావో అంత సంతోషంగా ఉండు. కానీ తర్వాత దాన్ని 100 రెట్ల బాధని అనుభవించేలా చేయకపోతే నా పేరు గ్రీష్మనే కాదు. జానకి వదిన, ఇంకో 10 రోజుల్లో పెళ్లి. ఈ లోపు సాంప్రదాయం ప్రకారం చేయాల్సినవేమన్నా ఉన్నాయా? ఉన్నాయా అంటే పెళ్ళికొడుకింట్లో వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి. పెళ్లి రోజు మనమే వాళ్ళింటికెళ్ళి పెళ్లి కొడుకుని మండపానికి తీసుకురావాలి. కానీ ధ్రువాసారి ఎస్టేట్లో తిరిగిన కార్లు చూసిన తర్వాత ఒక రోజంతా ఆయన హోదాకి తగ్గట్టు తిప్పే స్థాయి మనకి లేదు. మరేం చేద్దాం భాస్కర్ అన్న? మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. మీ వసుంధర్ని నాకిస్తున్నారు, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. కార్తిక్, నీకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కదా, పెళ్లి ఖర్చు మొత్తం మాదేనని. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీకిచ్చిన పని నువ్వు చెయ్యి, చాలు. నేను పెళ్లి పనుల గురించి సాంప్రదాయం ప్రకారం చేయాల్సినవేమైనా ఉన్నాయా అని అడిగాను. పెళ్లి ఖర్చు గురించి అడగలేదు. సంప్రదాయాలు పద్ధతులు చూసుకోవడానికి పెళ్లి పంతులున్నారు. ఆయనతో నేను ఆల్రెడీ మాట్లాడాను, తను చూసుకుంటారు. నీ పని నువ్వు చూడు, చాలు. భాస్కర్ బాబాయ్, ఎలా ఉన్నారు? బావున్నాను సార్, చాలా సంతోషంగా ఉన్నాను. వీళ్ల నాన్న కోరుకున్నట్టు మా వసు ఇంత పెద్దింటికి కోడలు కాబోతోంది. మాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అవును సార్, మా వసుంధర ఇక్కడ ఎలా ఉందో అని కాస్త కంగారు పడ్డాం. ఇప్పుడు తన మొహంలో ఉన్న వెలుగు చూస్తే మీరెంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. మరి నా మొహంలో మీకేం వెలుగు కనిపించట్లేదా? మీరెప్పుడు మహారాజే. అయితే వసుంధర కూడా మహారాణియే. రాణి ఎప్పుడు రాజు దగ్గరే ఉంటుంది. రాజమ్మక్క, ఎలా ఉన్నారు? పెళ్లిలో నాతో పాటు మీరు కూడా డాన్స్ చేయాలి. జానకక్క, పెళ్ళయ్యాక వసుంధరతో పాటు మీరే ఇంటికి రావాలి. పెళ్లి కూతురు మొదటిసారి ఇంటికొస్తుంటే తనకి భయం లేకుండా తోడుగా వస్తాం. ఇప్పటికే వసుంధరకి ఈ ఇంటికన్నా మీ ఇల్లే అలవాటైపోయింది. మీకిక్కడేం ఇబ్బంది లేదుగా, అన్ని టైంకి వస్తున్నాయి కదా. కార్తీక్ ఉన్నాడు కదా, అన్ని దగ్గరుండి సమకూరుస్తున్నాడు. అన్నీ సమకూర్చేది నేను. కార్తీక్ అవి మీకన్నీ సమయానికి అందేలా చేస్తున్నాడు, అంతే. మీరు కాఫీ తాగుతారా? అయ్యో, మేం ఆ మాట అడగడమే మర్చిపోయాము. మీరెవరూ నాకు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా అనే వసుంధర నవ్వుతూ ఉండేట్టు చూసుకోండి, అంతే చాలు. ఇంతకీ మన పిల్ల గ్యాంగ్ ఎక్కడా? ఆ కోతి ముక్క పైనున్నారు, పిలుస్తానుండండి. నేను వెళ్ళి మీకు కాఫీ కూడా తీసుకొస్తాను. మేడం, కుక్కు ఉన్నారు, కాఫీ నేను పంపిస్తాను. పర్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ రా విపుల్. హాయ్ ధ్రువ. వసు, 2 కాఫీలు. తను తెలుసుగా, నా ఫ్రెండ్ విపుల్. ఎందుకు గుర్తులేరు? వాళ్ళ అక్క హాస్టల్లోనే కదా నన్నుంచింది. బావున్నారా? నేను బాగున్నాను. శిరీష మేడం బావున్నారా? బాగున్నారు.
ఇప్పటికే నీ గురించి అడుగుతుంటారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. విపుల్, వీళ్ళందరూ వసుంధర చుట్టాలు, ఎస్టేట్ నుంచి వచ్చారు. ఓ, తను భాస్కర్ బాబాయ్. నమస్కారం బాబు. నమస్కారం అండి. జానకి అక్క. నమస్తే. నమస్కారం అండి. రాజమ్మ అక్క. నమస్తే అండి. నమస్కారం. తను చంద్రిక అక్క. నమస్తే అండి. నమస్కారం అండి. తను వసుంధర బావ కార్తిక్ కదా? తను మా పెళ్లి ఈవెంట్ కోఆర్డినేటర్. వసుంధర అడిగిందని దానికే నేను ఒప్పుకున్నాను. లేదంటే అతను చేసిన దానికి గేటు దాటి లోపలికి అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. హాయ్ క్యూటీస్, మీ గురించి అడిగాను. ఇక్కడ మీకు టైం పాస్ అవుతుందా? ఓ, చాలా బాగా ఆడుకుంటున్నాం. పెద్ద టీవీ, సినిమా చూసినట్టుంది. అందులో మేము చాలా కార్టూన్స్ చూసాం. వెరీ గుడ్. మాకు హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి, దాక్కోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీ ఇల్లు ఇంతకన్నా పెద్దదంటగా? పెళ్ళయ్యాక వచ్చి అక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం, సరేనా? అదిగో చాక్లెట్స్. ఇదిగో చాక్లెట్స్, తీసుకో. చాక్లెట్ ఇది నీకు, ఇది నీకు. తీసుకో, చాక్లెట్ తీసుకో. మీరు సూపర్ సార్, మీరే మా అక్కకి పర్ఫెక్ట్. అది నాకు బాగా తెలుసు. వచ్చారా మీరంతా? అక్క, మాకు ధ్రువ సార్ చాక్లెట్ ఇచ్చారు. వెరీ గుడ్. మీరు వెళ్ళి ఇంకా ఆడుకోండి. బాయ్ ధ్రువ సార్. బాయ్. కాఫీ తీసుకోండి. మరి భాస్కర్ బాబాయ్ వాళ్ళకేవి? మేమంతా టీ ప్రేమికులం బాబు. తేయాకు వాసనకు అలవాటు పడిపోయాం కదా. మేం పొద్దున్నే టీ తాగాం సార్, మీరు తీసుకోండి. రే విపుల్, నేను అడిగింది ఎదురా? తెచ్చాన్రా. 1 సెకండ్. ఇదిగో. వసు, ఇది నీకోసమే. నచ్చిందా? చాలా బాగుంది. ఇవి డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. మార్కెట్లో ఇలాంటి రింగ్ నీ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర ఉండదు. డైమండ్ స్టడ్డెడ్. ఈ ఉంగరాన్ని వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, కానీ ధ్రువ ఇదే కావాలని 2 ఇంతలు ఎక్కువ పెట్టుకున్నాడు. ఎందుకు సార్ ఇంత ఖర్చు పెడుతున్నారు? అది డిజైనర్ పీస్ వసుంధరా. ఏమో సార్, వస్తువుని వస్తువులా చూడడమే నాకు తెలుసు. ఈ డిజైనర్ పీస్లో వీటి రేట్లు చూస్తేనే భయమేస్తుంది. మీరు ఒక్కరోజు ఇచ్చే పార్టీతో మేము 3 నెలలు గడుపుతాము. అసలు ఇంత కాస్ట్లీ వస్తువులు గిఫ్ట్గా ఇస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మన సొంతం అంటే మనం దానికి యజమాని కదా. అవును. దీన్ని పెట్టుకున్నప్పటి నుంచి దీన్ని ఎక్కడైనా పడేస్తామేమో, పోతుందేమో అని కంగారు పడుతూ భయపడుతూ ఉండాలి. ఈ ఉంగరమే నా యజమాని, నేనే దీనికి సెక్యూరిటీ గార్డ్లా ఉండాలి. నిజం సార్. దీన్ని చేతికి ఉంచుకున్నా భయమే, తీయాలన్నా భయమే. అందుకే నీకిదిచ్చింది. దీన్ని ఎప్పుడు నీ చేతి నుంచి తీయకూడదు.
ఈ ఉంగరం నీ వేలికి ఎప్పటికీ ఉండిపోవాలి. ఇలా ఇవ్వు. నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, అది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఏంటి బావా అది? ఉంగరం. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఎస్టేట్ నుంచి నిన్ను తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఎంతో ప్రేమతో నీకోసం ఉంగరం తెచ్చాను. కానీ అది నువ్వు చాలా తేలిగ్గా తీసిచ్చేశావు. ఆ విషయం తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది. సార్, ఆ విషయం మీ మనసుని అంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఈ ఉంగరాన్ని తేలిగ్గా మాత్రం తీసివ్వలేదు. ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే చూడలేక తీసిచ్చాను. మీ ప్రేమ చాలా గొప్పది సార్. ఆ ఉంగరం ఎవరిని కాపాడటానికి వసుంధర ఇచ్చిందో అతనే మళ్ళీ మీ ఇద్దరిని కలిపాడు. మీది నిజమైన ప్రేమ అయితే అది ఏదో ఒక రూపంలో వెనక్కొస్తుంది బాబు. మీరు చెప్పింది నిజమే భాస్కర్ బాబాయ్. ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఉంగరాన్ని తన చేతివేలు నుండి తీయదులేండి. దీన్ని గిఫ్ట్లా కాదు, మీ ప్రేమలా చూస్తాను. అయితే ఇది తీస్తే నీ మనసులోంచి నన్ను తీసేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నా చేతి నుంచి తీయను. ఇప్పటి వరకు నీ మనస్సులో ఏదో ఒక మూల నేనున్నాననే భావన ఉండేది వసుంధర. ఇప్పుడు నువ్వు నా నుంచి ఇంత దూరంగా వెళ్ళిపోయావు. అది చాలా సంతోషంగా. నేనెందుకు నిలువునా వేధించే నీ జ్ఞాపకాలతో ఉండిపోతున్నాను. సరే వసుంధర, ఇక నేను వెళ్తాను. చిన్న పనుంది. అదేంటి, నువ్వు నాతో రావడం లేదా? నీ దగ్గరికి రావడమే పనిరా బాబు. అయితే ఓకే. అంతకుముందు నా రూమ్లోనే సగం రోజు ఉండేవాడు. ఎస్టేట్కి వచ్చాక ఇదే మొదటిసారి రూమ్కి రావడం. నీ చుట్టూనే తిరగడం సరిపోతుంది. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం మానేశాడు. ఆడపిల్లలా దెప్పింది చాలేరా. ఇక నుంచి వీక్లీ వన్స్ నిన్ను మీట్ అవుతాను. వసుంధర, నువ్వే సాక్ష్యం. నీతో పాటు మీ ఎస్టేట్లో వాళ్ళందరూ కూడా. చాలేరా. వసుంధర, వెళ్ళొస్తాను. బాయ్. సరే వస్తాను. బాయ్. మంచిది సార్. పదరా. నిన్ను ఓదార్చడానికి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఏడుస్తుంటే నాకు సంతోషమే. ఎందుకంటే ఆ కన్నీళ్లు వసుంధర దూరం అయిపోతుందని కారేవి కాబట్టి. నీకు తను దూరం అవుతుందంటే నాకు దగ్గరవుతుందని. ఈపాటికే నీకు క్లారిటీ వచ్చుంటుంది.
ఈ జాలి చూపులు, ఈ ప్రేమ వలలు వేయడం తగ్గించు. ఇక నీ వలలో ఎవ్వరూ పడరు. నీకంత క్లారిటీ ఉన్నప్పుడు నాతో ఎందుకే అనవసరమైన డిస్కషన్లు? కదా, టైం వేస్ట్. సరే, నీ ఏడుపు కంటిన్యూ చేసుకో. రే విపుల్, రారా. మేమేదో ఇక్కడ అగ్ని రాజ్యాలను ప్లాన్ చేస్తున్నాం, కానీ ఇక్కడ అగ్ని పర్వతాలే బద్దలవుతున్నాయి. సిచ్యువేషన్ పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంది. ధ్రువ సార్కి కార్తిక్ మీద ఉన్న కోపం ఇంకా పోలేదనుకుంటా. ఏమైంది? ఏమవుతుందమ్మా, ఏమీ కాలేదు. ధ్రువ సార్ కాబట్టి నీ మాట మీద గౌరవం ఉంచి ఈ పని చేసుకొనిచ్చాడు. ఇంకొకళ్ళైతే నిజంగా గేటు కూడా దాటనిచ్చేవారు కాదు. ఆ మాట ధ్రువ సార్ అన్నారా? ఈ కార్తీక్ ఎస్టేట్లో నీ మీద కత్తి పట్టుకుని దాడి చేయడం చిన్న విషయమా? మనమంటే అయిన వాళ్ళం కాబట్టి క్షమించగలిగాం. అందరూ ఎలా మర్చిపోతారమ్మా? భాను, పిల్లల్ని తీసుకుని నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి భాను. తప్పకుండా మల్లిక. మీరు చెప్పిన ప్రకారం చూస్తుంటే మీకు 5 రోజుల పెళ్లి చాలా బెటర్ అనిపిస్తుంది మేడం. అంటే ఫస్ట్ డే వచ్చి పసుపు,